नमस्कार बच्चों, आज की हिंदी कक्षा में आप सभी का स्वागत है। आज का हमारा विषय बाल बगीचा 3 पाठ्यपुस्तक में से दूसरा पाठ राजा बदल गया कहानी का सारांश आज हम देखेंगे। ఈ రోజు మనము రాజా బదల్ గయా కథ ఉంది కదా, దాని యొక్క సారాంశము అంటే లాంగ్ ఆన్సర్ని నేర్చుకుందాము। राजा बदल गया कहानी का सारांश आपके लिए यहाँ पर स्नैप्स के रूप में लगाए गए हैं। మీకు వీడియో రూపంలో ఉంటే కదులుతూ రాయడం ఇబ్బందిగా ఉంటుందనేసి ఫస్ట్ స్నాప్స్ చేసి పెట్టడం జరిగింది। నీట్గా రాసేయండి। ఈ పాఠంకు సంబంధించి పార్ట్ 1ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఫార్వర్డ్ చేస్తాను। ఆ లింక్ని టచ్ చేస్తే మీకు ఫస్ట్ పార్ట్ స్టోరీ వచ్చేస్తుంది। స్టోరీ మరొకసారి విని ఎంజాయ్ చేయండి। कहानी को ध्यान से फिर से एक बार सुनिए और अच्छी तरह से लिखने का प्रयास कीजिए। तो बच्चों, सारांश ध्यान से सुनिए, చక్కగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి। एक लड़का, उसका नाम राजेश था। ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరేంటి? రాజేష్। वह जंगल से जा रहा था। ఆ అబ్బాయి ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? అడవిలో నుంచి వెళ్తున్నాడు। उसे रास्ते में एक सोने का सिक्का मिला। उसे అతనికి రాస్తే మే దారిలో एक सोने का सिक्का मिला। ఒక బంగారు నాణెం దొరికింది। वह सोचने लगा कि जाने किस बेचारे का सिक्का है, इसे क्या करूं लेकर। तभी रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले। అప్పుడే ఆ అబ్బాయి ఆలోచిస్తున్న క్రమంలోనే ఒక సాధు అతనికి కనిపించాడు। राजेश ने सोने का सिक्का साधु को दिया तो साधु ने कहा कि यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके। సో ఆ అబ్బాయి ఆ బంగారు నాణాన్ని చిన్న అబ్బాయిదా పెట్టుకోలేడు కాబట్టి ఆ సాధు మహారాజ్కి ఇస్తే, ఇది మాలాంటి సాధువులకి కాదు, ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసేమని ఆ సాధు మహారాజ్ రాజేష్తో చెప్పారు। साधु की बात मानकर राजेश आगे चला जा रहा था कि उसने राजा के साथ एक बड़ी सेना को जाते देखा। సాధు మాట వినేసి ఇంకా ముందుకు వెళ్తుంటే ఒక రాజు సైన్యము, చాలా పెద్ద సైన్యాన్ని తీసుకొని రాజు ముందుకు వెళ్ళడము చూశాడు। उसने एक सैनिक से पूछने पर सैनिक ने बताया कि ये हमारे राजा शूर सिंह है, जो पड़ोसी देश पर आक्रमण कर लूटने जा रहे हैं। ఇతను మా రాజు షూర్ సింగ్, ఇతను పక్కనున్న దేశంపై దాడి చేసి దోచుకోవడానికి వెళ్తున్నారు అని ఆ సైనికుడు చెప్పాడు। तब राजेश राजा के पास गया और सोने का सिक्का राजा को देते हुए कहा कि लीजिए महाराज, आप इसे रख लीजिए। అప్పుడు ఆ అబ్బాయి రాజుగారి దగ్గరికి వెళ్ళేసి ఆ బంగారు నాణాన్ని రాజుగారికి ఇస్తూ, తీసుకోండి మహారాజ్, దీన్ని మీరు తీసుకోండి అని చెప్పాడనమాట। राजा ने आश्चर्य के साथ पूछा कि बेटा, मुझे क्यों देना चाहते हो। అప్పుడు రాజుగారు ఆశ్చర్యంతో, బిడ్డ నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నావు అని అడిగారట। तो देखिए यहाँ पर चित्र, राजा सेना के साथ जा रहे हैं और वहाँ पर राजेश विषय मालूम होने पर सोने के सिक्के को राजा को दे रहा है। तो तब राजा पूछ रहे हैं कि बेटा मुझे क्यों देना चाहते हो। ఈ బొమ్మలు చూసాక మనకు అర్థమైపోయింది కదా సిచ్యువేషన్। ఓకే। महाराज, एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना। राजेश करुण स्वर में बोला। ఓకే, ఇప్పుడు
రాజేష్ ఏమని చెప్పాడట, మహారాజ్ ఒక సాధువు నాకు ఎవరైతే చాలా పేదగా కనిపిస్తారో ఆ పేదవారికి ఈ బంగారు నాణాన్ని ఇచ్చేయమని చెప్పారు అని చాలా మర్యాదగా చెప్పారు. ఎవరు? రాజేష్ చెప్పాడనమాట. मैं राजा हूँ राजा, मैं तुझे गरीब लगता हूँ? రాజా క్రోధ్ మే బోలే, నేను రాజును, నేను నీకు పేదవాడిగా కనిపిస్తున్నానా అని చాలా కోపంగా రాజుగారు అన్నారట. महाराज यदि आप अमीर होते तो दूसरे देश को लूटने क्यों जाते? అప్పుడు రాజేష్ ఏమని చెప్పాడు, మహారాజా యది అంటే ఒకవేళ మీరే గనుక ధనవంతులైతే వేరే దేశానికి ఎందుకు దోచుకోవడానికి వెళ్తున్నారు అని రాజేష్ క్వశ్చన్ వేశాడు. राजेश की बात से राजा को अपनी गलती का एहसास हो गया. రాజేష్ అన్న మాటతో రాజుగారికి తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया और स्वयं अपनी संपत्ति जनता की सेवा में खर्च करते हुए अच्छा नाम कमाया. రాజేష్ని మెచ్చుకుంటూ సైన్యాన్ని తిరిగి రాజ్యానికి వెళ్ళిపోమని ఆదేశము ఇచ్చాడు. ఇంకా తన దగ్గర ఉన్న ధనాన్ని కూడా ప్రజల సేవ కోసం ఖర్చు చేస్తూ ఒక మంచి రాజుగా పేరును తెచ్చుకున్నాడు. तो बच्चों, इस कहानी से हम लोगों को राजेश की ईमानदारी का पता चला और अपने ज्ञान से हम दुनिया को बदल सकते हैं, వ్యక్తిयों को बदल सकते हैं, ऐसा విషయ మాలూం హువా. మనలో ఉన్న నిజాయితీతో జ్ఞానంతో మనం ఎదుటివారిని మార్చవచ్చు అన్నది కూడా మనం ఈ కథ ద్వారా నేర్చుకున్నాము. तो अगली कक्षा में फिर से मिलेंगे बच्चों. अच्छी तरह से लिखने का प्रयास करिए. धन्यवाद.